యాక్షన్. చెప్పండి పవర్ స్టార్ ఫ్యాన్స్. సాయి పవర్ స్టార్ సీఎం పవర్ స్టార్ భయ్యా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? తెల్లవారుజాము నుంచి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తాం. సో వ్యూవర్స్ ఇప్పుడు చూసినట్టయితే వీళ్ళందరూ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారంట. మీ అందరి దగ్గర పాసెస్ సో అందరికి అలవెన్స్ ఉందా? సో పంచాగడతారండి అందరూ. కన్ఫామ్ గా ఆయన చూడగలుగుతామని నమ్మకం మాకుంది. పాస్ లేకపోయినా నమ్మకం ఉందన్న. బయట నుంచి ఆయన చెయ్యెత్తితే చాలా అన్న. ఎంత దూరం నుండి వచ్చినా సంగతి కాదు మర్చిపోతాం. మేము మాటూరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చామన్నా. వీటి కోసమే వచ్చామన్నా. పాస్ దొరికినా దొరకపోయినా అనవసరం. ఆయన్ని చూసేనా లేదు, ఆయన కారు చూసినా చాలన్నా నాకు చాలు అన్నా. మనకి అమ్మ అంటే ఇష్టం అంటే ఏం చదువుతాం, నానంటే ఇష్టం అంటే ఏం చదువుతాం, అలానే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అంటే ఏం చదువుతాం. జై పవర్ స్టార్ అన్నానికి ఎప్పుడు మేము ఉంటామని మాత్రం నమ్ముతున్నాం. జై పవర్ స్టార్. చాలా మంది చూస్తున్నారు కదా మీరే, చాలా మంది ఇక్కడే ఉన్నారు. ఎక్కడ పాసెస్ లేదు, వెయిట్ చేస్తున్నాం. చాలామంది పాపం ఎక్కడి నుంచో వచ్చారు. అంటే ఏదైనా ఇప్పుడు ప్రతి ఒక్కరిని నిరాశపరచకూడదు భయ్. ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చినప్పుడు మేబీ ఆల్మోస్ట్ వాళ్ళు హ్యాండిక్యాప్స్ కూడా వచ్చారు ఇక్కడ కొంతమంది. వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళకన్నా ఎలా ఎంతైనా వేపీస్ ఉండొచ్చు భయ్య. ఎప్పుడు వాళ్ళకే కోఆపరేషన్ చేస్తే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి చెప్పు. లోపలికి అలౌట్ చేయట్లేదు, చూస్తున్నారు కదా మీరే. వాళ్ళు లోపల అలౌట్ చేయాలి. పాపం మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడే ఉన్నారు. బౌన్సర్స్ కూడా చాలా 12 o'clock వచ్చి కూడా వెయిట్ చేస్తున్నాము. అంటే ఒక్క పాస్ కూడా దొరకట్లేదు. వెయిట్ చేస్తున్నాము. అసలు ఒక్క పాస్ కూడా అసలు ఫ్యాన్స్ కి పాసెస్ ఎక్కడ ఇస్తున్నారో కూడా తెలియదు అసలు. సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఒకసారి సర్దార్ గబ్బర్ సింగ్ నవోటల్ కాడ ఇలాగే జరిగింది. అక్కడ చాలా మంది లాఠీ చార్జ్ కూడా చేసుకున్నారు ఫ్యాన్స్ పైన. ఇది ఎంతవరకు న్యాయం అనేసి నేను అడుగుతున్నాను. నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ సార్నే ప్రశ్నిస్తాను. నేనైతే చాలా ఇది మాత్రం పద్ధతి కాదు. దయచేసి ఇంకొకసారి ఇలాంటి ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ప్రతిసారి ఆయన మాటకు విలువ ఇచ్చేసి ఇలా సైలెంట్గా ఉంటాను. ఈసారి ఇట్లా అయింది అనుకో, అసలు ప్రొడ్యూసర్ అనే వాళ్ళు కూడా కొన్ని పాసులు బ్లడ్ బ్యాంక్కి దానికి ఇష్యూ చేయాలి భయ్. అక్కడ కాకుండా అంతా లోపల వెళ్ళిపోతుంటే ఫ్యాన్స్ పాపం ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చి తిండి లేక తిప్పలేక, అది మళ్ళీ సమ్మరు ఎండాకాలం రోడ్లో నిలబడుకుంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. మార్నింగ్ 11:30 నుంచి నేను తిరుపతి నుంచి వచ్చాను భయ్. తిరుపతి నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో మీరు మామూలు ఫ్యాన్స్, మీరు అక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన కోసం ఎంతో వెళ్తాం వాడికి, పవన్ కళ్యాణ్ కోసం ఎంతో ప్రాణాలు. సో ఈవెంట్ స్టార్ట్ అవడానికి ఇంకా చాలా సేపు ఉంది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మధ్యాహ్నం పొద్దు నుంచి సో 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను అన్న. వెయిట్ చేయడం కన్నా ముందు పవర్ స్టార్ గారిని ఎప్పుడు చూద్దామని అసలు మాత్రం గుండెల్లో మామూలుగా లేదన్నా. ఎంతో దూరం నుండి వచ్చాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూడాలి మాత్రం అది ఒక్కటే ఉంది ప్రజెంట్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. మా దైవం కోసం, మా దేవుడు పవన్ కళ్యాణ్. జై జనసేన. సో మీరు మీ మాటలో చూస్తుంటే కాబోయే సీఎం అన్నారు. ఇది పక్కన భయ్యా ఇప్పుడు మరి టీజర్ తోనే వీళ్ళు సంచలనాలు క్రియేట్ చేశారు. మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సూపర్, ఖచ్చితంగా 100 days పక్కా బ్లాక్ బాస్టర్ ఖచ్చితంగా. ఎంతమంది ఉన్నారని ముఖ్యం కాదు, ఎవరున్నారని ముఖ్యం. ఎవరు కూతురని ముఖ్యం కాదు, ఎవరితో నటిస్తున్నారని ముఖ్యం.
బాక్స్ ఆఫీస్ కాస్కో కాటం రాయుడు వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే. సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరు హీరోలకి ఖబర్దార్ చెప్తున్నా, బాహుబలికి కూడా పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ అంతే, చిన్న గ్యాప్ వచ్చింది అంతే. హిట్ కాటం రాయుడు. జై పవర్ స్టార్. పగలికి సూర్యుడు ఒక్కడే, రాత్రికి చంద్రుడు ఒక్కడే. అలా ఆంధ్ర ఇండస్ట్రీకి మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదని ఎవరు నిరూపించినా 10,110 ఇచ్చి బస్ ఛార్జీలతో సహా ఇంటికి పంపిస్తాం. జై పవర్ స్టార్. సినిమా ఇండస్ట్రీలో స్టార్లను పవర్ స్టార్ ఒక్కడే. పవర్ స్టార్ జిందాబాద్, పవర్ స్టార్ జిందాబాద్. మేము భద్రాచలం నుంచి వచ్చినాం. మిత్రం వెస్ట్ గోదావరి. జై జనసేన. టికెట్లు లేక ఇక్కడ ఫ్యాన్స్ అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు. జనసేన లాభం